A warm welcome to this Lone Star Telugu Baptist Church service. ఈ ఉదయకాల ఆరాధన కూడి వచ్చిన అందరినీ ప్రత్యేకంగా ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నా. గ్రేట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య శుభ సమాధానం గల నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నారు. మీ అందరికీ సమాధానం కలుగును గాక. ప్రభునందు వ్యక్తి ప్రియులారా, మీ అందరి విషయం తలస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. మీ అందరి కొరకు మీరు కూడా మా కొరకు ప్రార్థించండి. మరి లేఖన భాగం చదువుకున్నాము. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని లేఖనాలు తెలియజేస్తున్నవి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:8 ఇలా రాయబడ్డది. శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకు ప్రయోజనకరమవును, కానీ దైవ భక్తి ఇప్పటి విషయంలోనూ రాబో విషయంలోనూ ఎంతో ప్రయోజనకరమైన భక్తుడు పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. సో మీరందరూ తప్పకుండా ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్య సలహాలు, సూత్రాలు, ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవాలని ప్రత్యేకంగా కోరుతున్నాను. ఎందుకంటే అనేక మంది అకాల మరణాలు చెందుతూ ఉన్నారు. మరి మనమందరం కూడా ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగా యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలని ప్రార్థిస్తున్నాను అని యోహాను అంటాడు. సో మీ అందరి కొరకు మేము క్రమంగా ప్రార్థిస్తున్నాము. లేఖన భాగము మనం చదువుకున్నాము. సమయం వృధా చేయకుండా మనము ఒక లేఖన భాగాన్ని మాత్రం, ఈ సంఘటన లేక ఈ సారాంశం అంతా కూడా మనకు ఒక మాటలో మనకు తెలుసు. దావీదు సొలొమోనుకు చెబుతున్నటువంటి ఆజ్ఞ ఇది. మరి ఈరోజు ఎవరు చెప్తున్నాడు? ఈరోజు మనందరికి కూడా దేవుని వాక్యం, మన పొరుగు వారికి కాదు, స్త్రీలకు కాదు, పురుషులకు కాదు, చిన్నపిల్లలకు కాదు, ఇంకా అందరికి కూడా ఈ వాక్యాన్ని ప్రభువు తెలియజేస్తున్నాడు. మనమందరం కలిసి 9వ వచనాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేస్తాం. Turn your Bibles with me to the first book of Chronicles chapter 28 verse 9. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం వైపుకు మీ దృష్టి తీసి ఉంచాలని అందరం ఒకేసారి చదవాలని కూడా నేను కోరుతూ ఉన్నాను. నేను చదువుతూ ఉంటాను, నాతో పాటు మీరు. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయన తెలుసుకొని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయన సేవించుము. ఆయనను వెదకిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయన విసర్జించిన యెడల ఆయనను నిత్యంగా త్రోసివేయును. ఈ దినము నేను దీనికి ఒక టైటిల్ పెట్టాను. నిజాయితీగా వెతికేవారు నిశ్చయముగా వారు పొందుకుంటారు. సిన్సియర్ సీకర్స్ అండ్ అష్యూర్డ్ ఫైండర్స్ అని దీనికి ఒక టైటిల్ మనము పెట్టుకోవచ్చు. సిన్సియర్ సీకర్స్, అష్యూర్డ్ ఫైండర్స్. నిజాయితీగా వెతికేవారు నిశ్చయంగా వారికి దొరుకుతుంది అని దాని భావన. సో ఇక్కడ ఒక లేఖన భాగాన్ని నేను మరలా చదివి ముందుకు పెడతాను. చూడండి, ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నేను చాలా కాలం క్రితము ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకం పేరు ఆంగ్లంలో ద ట్రూత్, దాన్ని తెలుగులో తర్జుమా చేశారు సత్యం అని. ఆ పుస్తకం రాసినటువంటి వ్యక్తి ఎవరు కాదు, ఒక గొప్ప ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి థియోలజియన్. చాలా పుస్తకాలు రాశాడు. ఆయన పేరు జాన్ ఆర్డబ్ల్యూ స్టార్ట్. జాన్ ఆర్డబ్ల్యూ స్టార్ట్. ఆయన ప్రపంచ దేశాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక యూనివర్సిటీలో ఒక విద్యార్థి వచ్చి ఆయనకు ఒక ప్రశ్న వేశాడట. దేవుణ్ణి ఎలా వెతకాలి, దేవుడు నాకు ఎలా ప్రత్యక్షమవుతాడు అని. ఆ సత్యం అనే పుస్తకంలో ఉన్నది, చాలా చక్కగా ఉన్నది. అప్పుడు ఆయన చెప్పాడట, నీవు లేఖనాలు పఠించాలి. పఠించినప్పుడు ముఖ్యంగా ప్రత్యేకంగా హెబ్రీ పత్రిక 11:6 ఆ విద్యార్థికి చూపించాడట. హెబ్రీ పత్రిక 11:6 ఏమని రాయబడ్డది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము,
దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, తను వెతుకువానికి ప్రతిఫలం దయచేవాడని నమ్మవలెను. ఆ విద్యార్థి వెళ్ళి దేవుని వెతికి ఆ వచనం ద్వారా దేవుని కనుగొని రక్షణ పొందుకున్నాడు. బిడ్డలుగా చెప్పడం కొట్టి ప్రభుత్వం. మరొక వ్యక్తి నబీల్ ఖురేషి అనే ఒక వ్యక్తి అమెరికా దేశంలో ప్రభువైన యేసుక్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించాడు. ఎలా తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఒక పుస్తకం రాశాడు. ఏమని రాశాడు తెలుసా? మీ డైరీలో రాసి పెట్టుకుంటారు. ఆయన ఇస్లాం మతంలో అల్లాను వెతుకుతూ ఉంటే యేసుక్రీస్తు వారు ఆయనకు ప్రత్యక్షమయ్యాడట. బిగ్గరగా చెప్పడం కొట్టండి. మీకు గూగుల్లో కొడితే కూడా ఆ పేరు వస్తుంది, నబీల్ ఖురేషి. ఆయన రాసిన పుస్తకం పేరేంటి తెలుసా? ఇందాక మనము ఒక టైటిల్ పెట్టుకున్నాం. ఆ టైటిల్ ప్రకారం ఆ పుస్తకం పేరేంటి తెలుసా? మీరు గూగుల్లో కొడితే వస్తుంది, సీకింగ్ అల్లా అండ్ ఫైండింగ్ జీసస్. అల్లాను వెతుకుతూ ఉంటే ఎవరు ప్రత్యక్షమయ్యారట? బిగ్గరగా చెప్పడం బట్టి ప్రభు భయపడుతుంది. ఎందుకంటే ఖురాన్లో 25 సార్లు ఆయన పేరు ప్రత్యక్షమయ్యే వరకు ఈయన ఎవరైనా అని ఆయన ఆశ్చర్యపోయి ప్రభువైన యేసు తన స్వంత రక్షకునిగా అంగీకరించి ఇస్లాం గట్టి పోటీగా, కానీ అపవాది బలంగా పనిచేసి ఏం జరిగింది తెలుసా? క్యాన్సర్తో చనిపోయాడు. నబీల్ ఖురేషి అని మీరు గూగుల్లో కొట్టగానే ఆయన పేరు వస్తుంది. ఆయన పేరు నబీల్ ఖురేషి. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఆ రోజు సొలొమోనుకు చెప్పినటువంటి ఆ మాటలు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా, రక్షణ లేని వారు, రక్షణ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఇక్కడ ఏమంటున్నాడు? ఖచ్చితంగా చెప్తున్నాడు, ఆయనను వెతకిన ఎడల. దేవుని వాక్యంలో రాయబడినది మత్తయి సువార్త 7:7 ఏమని రాయబడింది? అడగండి, ask and you will be given unto you, knock and it will be opened unto you. తట్టండి మీకు ఇవ్వబడును. తట్టకుండా ఒక్కసారి తట్టి లేదు దొరకదండి. దేవుని వాక్యంలో రాయబడ్డది. ఈ రక్షణ పొందుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఎందుకు మనం వెతకాలి అని అంటే, మానవుడు దేవునితో మనందరికీ తెలుసు అసమాధానంగా ఉన్నాడు, పాపంలో పడిపోయాడు. 3వ అధ్యాయంలో ఆదాము, 4వ అధ్యాయంలో కయీను. ఆదాము ఏం చేశాడు? దేవుని మాట కాదని దేవుని మీద తిరుగుబాటు చేశాడు. అందుకే ఆ ఏదేను తోటలో నుంచి ఆదామును హవ్వను పంపించి వేశాడు. ఖురాన్ గ్రంథంలో వారు చెప్పుకుంటారట, 100 సంవత్సరాలు ఆయన ఏడుస్తూ ఉన్నాడట. నిజమే కదా? ఆదాము హవ్వను ఏదేను తోటలో నుంచి వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఇలా చూస్తున్నారు, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను, వెళ్ళిపోతూ ఉన్నాము తోటలో నుంచి. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, దేవుని గ్రంథము తెలియజేస్తూ మనం ఒక వ్యక్తిని చూస్తాము గ్రంథంలో. మానవుడు సపరేట్ అయిపోయాడు దేవుడి నుంచి, ఎస్ట్రేంజ్మెంట్, ఏలియనేటెడ్. అనగా మానవునికి దేవుడికి మధ్యలో పెద్ద అబాధం ఏర్పడ్డది. ఆదాము ఏం చేశాడు? దేవుని స్వరం విని 3:8-9లో దాక్కున్నాడు, పారిపోయాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. కానీ యేసుక్రీస్తు వారే ఈ లోకానికి మానవులను వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. బిగ్గరగా చెప్పండి ప్రభువు. మన బైబిల్లో నయమాన్ అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో. ఆ వ్యక్తి సిరియా దేశంలో గొప్ప సైన్యాధిపతి, కానీ దేవుడే ఆయనకు జయం కలుగజేస్తున్నాడు. కానీ ఆయనకు ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటి? అయితే తన ఇంట్లో పనిచేసే ఒక చిన్నది ఏం చెప్పింది? ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన ఎద్దకు పంపిస్తే ఈ కుష్టు వ్యాధి బాగవుతుంది అని చెప్తే, ఆ సిరియా రాజు ఉత్తరం రాసి ఇశ్రాయేల్ రాజుకు 20 మణుగుల వెండి, 1,20,000 విలువల బంగారము, 10 జతల బట్టలు ఇచ్చి
పంపిస్తే రాజు బట్టలు చించుకొని చంపడానికి బ్రతికించడానికి నేను దేవుడనా, నా దగ్గర ఎందుకు కలహం పెట్టుకుంటున్నావు అంటే, ఎలీషా ప్రవక్త విని పిచ్చిలేసిందా నీకు రాజా, ఒక ప్రవక్త ఉన్నాడు కదా నా దగ్గరికి పంపి. ఎలీషా దగ్గరికి వెళ్తే ఎలీషా ఒకే మాట చెప్తాడు. ఏం చెప్తాడు? యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్తాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? యోర్దాను కంటే శ్రేష్టమైనటువంటి నదులు దమస్కులో లేవా, అభయ పర్ఫ లేవా అని వెళ్ళిపోతుంటే పనివాడు అంటాడు, అయ్యా ఆయన అనుకున్నాడట, నయమాన్ ఏమనుకున్నాడు, ఏదో మ్యాజిక్ చేసి శరీరం మీద ఇట్లా అంటే బాగోతుందని అనుకున్నాడట. అక్కడ రాయి పెట్టాడు. పనివాడు అంటాడు, ఎందుకు అలా బాధపడుతున్నావు, మునిగితే తప్పేముందంటే, అక్కడికి వెళ్ళి ఆ నదిలో 7 సార్లు మునిగి తెల్లగా చక్కగా కుష్టంతా పోగొట్టుకున్నాడు. బిగ్గరగా చెప్పండి, ప్రభుత్వం భయపరచండి. ప్రభునందు వెక్కిలి ప్రియులారా, చూసారా? ఆ గొప్ప సైన్యాధిపతి ఆ ఇజ్రాయెల్ దేశం వెళ్ళడం, ఆ ప్రవక్త మాట వినడం ద్వారా తనకు స్వస్థత కలిగింది. అలాగే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మనందరినీ కూడా వెతుక్కుంటూ వచ్చాడు. మత్తయి సువార్త 18:11 వచనంలో రాయబడింది, తప్పిపోయినటువంటి గొర్రెలమని లేఖనాలు తెలియజేస్తున్నవి. మనం గత పాఠంలో చూశాము, నశించిన దాన్ని వెతికి రక్షించడం మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అనే మాట అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 రాశారు. Christ Jesus came into this world to seek the sinners, to save the sinners. ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం ఆయన జాగ్రత్తగా వెతకాలి, కానీ ఆయనే మనల్ని వెతుకుంటూ వచ్చాడు. దేవుని వాక్యము తెలియజేస్తున్నది. మత్తయి సువార్త 18:11, లూకా సువార్త 19:10, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 ఆ విషయం రాయబడింది. ఇంకా ఎలా వెతకాలని చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథము 55:7 వచనం ఒకసారి చూడండి. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 55:7. యెషయా గ్రంథము 55:7 వచనం. భక్తిహీనులు తమ మార్గమును, దుష్టులు తమ తలంపులను వారు యెహోవా వైపు తిరిగేలా ఆయన వారి యందు జాలిపడెను. వారు మన దేవుని వైపు తిరిగేలా ఆయన బహుగా క్షమించును. దేవుని వాక్యంలో రాయబడిన 103వ కీర్తన 12వ వచనంలో, పడమటికి తూర్పు ఎంత దూరమో మీ అతిక్రమములను, మీ పాపములను అంత దూరపరిచాను. నేనే నా చిత్తానుసారంగా మీ పాపములను తుడిచివేస్తున్నాను. ఐ బ్లాట్ అవుట్ యువర్ సిన్స్. యెషయా గ్రంథం 43:25 ఆ మాట రాయబడ్డాయి. సో మనం చెడు విడిచిపెట్టకుండా దేవుని వాక్యంలో రోమాపత్రిక 12:9, 97వ కీర్తన 11వ వచనంలో రాయబడింది, యెహోవాను ప్రేమించువారా చెడుతనాన్ని అసహించుకోండి అని అంటాడు. హేట్ వాట్ ఈస్ ఈవిల్ అండ్ క్లిక్ వాట్ ఈస్ గుడ్ అని రోమాపత్రిక 12:9లో అంటాడు. సో చెడులో ఉండి నాకు దేవుడు కనిపించాలి అంటే కనిపిస్తున్నాడు. ఎక్కడ బారెన్ రెస్టారెంట్ దగ్గర ఉంటాడా చెప్పండి, సినిమా థియేటర్లో ఉంటాడా, ఎక్కడ ఆయన ఉండేది? పరిశుద్ధుల సహవాసము మందిరంలో. బిగ్గరగా చెప్పట్టుకోండి, ప్రభువు భయపరచండి. భక్తుడు అంటాడు 16వ కీర్తన 3వ వచనంలో, నేను ఈలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇస్తున్నట్టాడు. మనము దేవుని సన్నిధిని వెతకకుండా, భక్తుడు అంటాడు కదా, మన 122వ కీర్తనలో దావీదు అంటాడు, ప్రజలందరూ కూడా మందిరానికి యెరూషలేము దేవాలయంలోకి వెళ్తామని అన్నప్పుడు ఆయనకి ఏం కలిగిందట? సంతోషం కలిగిందట. చూడండి ఒకసారి 122వ కీర్తనలో, 122వ కీర్తన చూడండి ఒకసారి. మొదటి వచనం, 122 మొదటి వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను, మందిరానికి వెళ్తే దేవుడు అక్కడ మనకు కనిపిస్తాడు, ప్రత్యక్షమవుతాడు, పరిశుద్ధుల సహవాసం కలుగుతున్నది. అక్కడిక్కడ కాదు మన వెళ్ళి వెతకాలట. 55 యెషయా గ్రంథం 7లో రాయబడిన ప్రకారం భక్తిహీనులు తమ మార్గాన్ని, చెడు మార్గాన్ని, దుష్ట తలములు విడిచిపెట్టాలట. అప్పుడు డైరెక్షన్ పూర్తిగా మార్చుకోవాలి. ఎందుకనంటే మీకా గ్రంథం 7లో భక్తులు అంటారు, చూడండి ఒకసారి, మీకా గ్రంథం 7వ అధ్యాయంలో ఎలాంటి దేవుణ్ణి మనము సేవిస్తున్నాం అక్కడ చెప్తూ ఉన్నాడు భక్తుడు. మీకా గ్రంథము 7లో
7వ అధ్యాయం 18వ వచనము, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించేవాడు కనుక నిరంతరము కోపమొచ్చుడు. ఆయన మరలా మరణములందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేట్టుకు. ప్రభు పిలుస్తూ ఉన్నాడు, మనము వెతుకుతూ ఉండాలి. అలా కాకుండా ఒక మాట పట్టుకొని నేను ఆకర్షించే తప్ప నా ఎదురు ఎవడు రాడు అని అంటే నేను ప్రభు దగ్గరకు వెళ్ళను, ఆయనే నా దగ్గర రావాలంటే మనం చూసాము. జక్కయ్య దగ్గరికి ప్రభు వెళ్ళాడు. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను ఇంట ఉండవలసి ఉన్నదంటే చెట్టు మీద నుంచి పాపం ఆయన త్వరగా దిగి యేసు ప్రభుని చేర్చుకున్నాడు. ఆ దినం నుండి ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రభునందు వెకిలి ప్రియులారా, లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నవి. ఏమని తెలియజేస్తే ఆయన సమీపముగా ఉండగానే ఒక సమయం వస్తుంది, మనందరికీ తెలుసు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సపోజ్ ఒక ఇంట్లో మధ్యరాత్రి ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ వ్యక్తి నిద్రిస్తున్నటువంటి గది ఒకటి, ఆ ఇల్లంతా కూడా అంటుకుంటుంది. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు చూసి ఫైర్ ఇంజన్కి ఫోన్ చేస్తే ఆ ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి ఆ పెద్ద నిచ్చెన వేసి ఆ లోపల ఉన్నటువంటి వ్యక్తిని రక్షించడానికి ప్రయత్నం చేసే సమయంలో ఆ వ్యక్తి నాకు టైం లేదంటాడా? చెప్పండి. నేను కాసేపు మౌనంగా ఉంటాను. ప్రాణము కాపాడుకోవడానికి చెప్పండి, ఖచ్చితంగా ఒకే ఒక్క దారి. అలాగే యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళడానికి ఏకైక పెద్ద నిచ్చెన. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు క్రయ విమోచన ధనుగా మా అందరి కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దాన్ని కూర్చిన సాక్ష్యము యుక్త కాలములందు ఇయ్యబడును అనే మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాల్లో రాయబడినది. దేవుడు ఏర్పాటు చేసిన ఏకైక సాధనం ప్రభువైన యేసుక్రీస్తు వారు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఆయనను కాదంటే మనందరికీ తెలుసు, లేఖనాలు చాలా స్పష్టంగా తెలుసు. ఒక సమయం వస్తుంది, మనందరికీ తెలుసు, గత పాఠంలో మనం నేర్చుకున్నాం. అదేంటి అంటే అందరూ కూడా గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ కూడా ఆయన సింహాసనం ఎదుట ప్రత్యక్షం కావడం యోహాను చూశాడు. అప్పుడు ఏమని రాయబడ్డది? ఎవరి పేరైనను జీవ గ్రంథంలో రాయబడిన వాడు ఎక్కడ పడవేయబడతాడంట? అగ్ని గుండంలో పడవేయబడతాడు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి ఒక్కసారి లేఖనాలను పఠించండి, ప్రభు ఎక్కడో ఉండడు. దేవుని వాక్యము సెలవిస్తున్నది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువు నామమును బట్టి ఎవడు ప్రార్థిస్తాడో వాడు రక్షింపబడును. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ఈ రక్షణ మనకు అవసరం లేదా? దేవుని వాక్యము తెలియజేస్తున్నది. హెబ్రీ పత్రిక 2:3, హౌ కెన్ వి ఎస్కేప్ ఇఫ్ వి నెగ్లెక్ట్ దిస్ గ్రేట్ సాల్వేషన్? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినా ఎలాగో తప్పించుకొందుము. విశ్వాసం ఎలా వస్తుందంటే ఫైత్ కమ్స్ బై హియరింగ్, వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును కూర్చిన మాట వల్ల కలుగును. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, నేను వాక్యం వినను. మనం తయారు కావడానికి ఈరోజు పాస్టర్ గారు లేరు, వాళ్ళ మదర్కి బాగాలేదు, షీ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్. తయారు కావాలంటే సమయం పడుతుంది. మరి మనం కేవలం తయారు కావడానికి అంత సమయం అయితే స్నానం చేసుకొని చక్కటి బట్టలు కోటు పెట్టుకోవాలి, షూస్ తుడుచుకోవాలి, ఆహారం సిద్ధపరచుకోవాలి. ఆ పరలోకపు మన్నా మనకు అవసరం లేదా?
దేవుని వాక్యము తెలియజేస్తున్న ద్వితీయోపదేశకాండం 8:3, మత్తయి సువార్త 4:4, లూకా 4:4, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. మనం పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా దే స్పెండ్ లాట్ ఆఫ్ టైం అద్దం ముందు కూర్చుంటే ఒక పట్టాన పక్కకు చదివారు. మరి ఈ లేఖనాలు మనం పఠిస్తూ ఉన్నామా? దేవుని వాక్యము తెలియజేస్తున్నది. దేవుడు లేఖనాల ద్వారా మాట్లాడతాడు. లేఖనాల ద్వారా 4 సువార్తలు ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యం మనకు కనిపిస్తూ ఉన్నది. మనందరికీ తెలుసు, అక్కడ ఉన్నటువంటి వారందరూ ఎవరైతే తృణీకరిస్తూ ఉన్నారో ప్రభు అన్నాడు, మీకంటే ముందుగా వేశ్యలు, సుంకర్లు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నారు. ఈ లోకంలో యేసుప్రభు అంటే పేదవారు ఎవరైనా ఉంటారా? మేము చాలా పేదవాళ్ళం అని చెప్తారు. యేసుప్రభు ఏమన్నాడు మత్తయి సువార్త 8:20, నాకులకు గొర్రెలున్నాయి, ఆకాశ పక్షుల గూడున్నాయి. మీకు కనీసం టిడ్కో కాలనీలో గవర్నమెంట్ వారు ఇళ్ళనే ఇచ్చారు. ప్రభువు ఆ ఇల్లుందా? నాకులకు గొర్రెలున్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు కలవు, మనుష్య కుమారుని తలవార్చుకోవటమేనను. ఆయన ఆ మహిమంతా కూడా విడిచిపెట్టి, డోంట్ యు లుక్ ఎట్ ద క్రాస్, శిలువ వైపు చూడవా? ఆయన కార్యాన్ని కనిపించట్లేదా? ఆధ్యాత్మిక అధికారంలో ఉంటున్నావా? లుక్ ఎట్ ద క్రాస్, శిలువ వైపు చూడు, ఆయన చేసిన కార్యం. దేవుడు యేసు ప్రభువుని లోకంలో పంపించి ఆ శిలువపై మనందరికీ తెలుసు ఒక లేఖ భాగం నేను ఎప్పుడు చదువుతూ ఉంటాను. రోమీయులకు రాసిన పత్రిక 8:3-4 చూడండి. రోమా పత్రిక 8:3-4 ప్రభు చేసినటువంటి కార్యాన్ని తలంచండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని శరీర ఆకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు విధించెను. వారందరూ కూడా మనందరికీ తెలుసు, ఎస్ట్రేంజ్మెంట్, సపరేషన్, మరలా మానవులను దేవుణ్ణి కలపడానికి రోమపత్రిక 8, రోమపత్రిక 5:1 దేవుని వాక్యంలో విశ్వాసం ద్వారా మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి దేవుడితో సమాధానము కలిగి ఉందము అని పాట. మానవుడు మనందరికీ తెలుసు, ఆదాము నుండి రక్షించబడిన తర్వాత అక్కడ వెళ్ళే సమయంలో ఏం చేశాడు? ఈ మార్గంలో వెళ్ళుచున్నటువంటి స్త్రీ పురుషులను ఒక ప్రత్యేకమైన అధికారంతో వారు తీసుకొని రావాలని వెళ్ళే సమయంలో మనందరికీ తెలుసు, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో అప్పుడు ఏం జరిగింది? పెద్ద సూర్యుడు ఆయన కనిపిస్తే క్రింద పడిపోయాడు. వెంటనే 9వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. అక్కడ ఏమని రాయబడ్డది? Acts of Apostles chapter 9:9. 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండాను చాలు. రక్షించబడినటువంటి వారు వాక్యము చదువుతూ ప్రార్థిస్తూ బలపడాలి. 9వ అధ్యాయంలో చూడండి, అక్కడ ఏమని రాయబడ్డది? 17వ వచనం చూడండి. ఒక సెకండ్, 11వ వచనం చూడండి. అతడు ప్రభువా ఇదిగో నేను అందుకు ప్రభు నీవు లేచి తిన్నదనబడిన వీటికి వెళ్ళి యూదా అనువాని గింట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడు అతను? వెంటనే 12వ వచనం చూడండి. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచడం చూచి ఉన్నాడని చెప్పాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, our degree cannot save us. అపోస్తలుడైన పౌలు కంటే గొప్పవారు మనం కాదు. ఆయన ఎక్కడ ఎవరి దగ్గర విద్య అభ్యసించాడు? ఆయన చెప్పండి. గమాలియేల్ అంటే ఆ రోజుల్లో టాప్ టీచర్. మీరు ఏ గ్రంథం చదివినా ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి విద్య అంతా కూడా పౌలు ఏమంటాడు? నాకు ఏవేవి లాభకరములై ఉండెనో అవన్నీ కూడా క్రీస్తు నిమిత్తము నష్టముగా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను.
ఎందుకంటే ఆ లేఖనాలన్నీ కూడా నన్ను రక్షించలేకపోయాయి. నన్ను రక్షించేవాడు కేవలం క్రీస్తు మాత్రమే. ఈ ఉదయకాలం దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఇందాకనే చెప్పాను, మనము వస్త్రాలు వేసుకుంటాము. దేవుని వాక్యంలో రాయబడ్డది, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు యందు బాప్తిజం పొందినటువంటి వారు ఏం చేశారట? యేసుక్రీస్తును ధరించుకున్న వారు కారా అని పౌలు అంటాడు. బిగ్గరగా చెప్పండి, కూడా ప్రభువును భయపరచండి. 3వ అధ్యాయం 27వ వచనంలో రాయబడ్డది, గలతీయులకు రాసిన పత్రికలో. ఆయన మనందరి కొరకు ఆ నీతి వస్త్రాలను ఇవ్వడానికి దేవుని వాక్యంలో రాయబడ్డది. దేవుని వాక్యంలో తెలియజేస్తున్నది, మన మంచి పనుల ద్వారా కాదు, విశేషణ భావనాలు కాదు. ఆల్ అవర్ గుడ్ డీడ్స్ ఆర్ ఫిల్తీ రైట్స్. మా మంచి పనులన్నీ కూడా నీ ఎదుట మురికి గుడ్డలవలె ఉండాలి. ఈ ఉదయకాలం లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మన డిగ్రీ కాదు, మన హోదా కాదు, మనం ఎంత గొప్పవారమైనప్పటికీ కూడా ఆ దినము దేవుని వాక్యంలో రాయబడ్డది, ఎవరి పేరైనను అంటే ఫుట్నోట్స్ లో ఎవడైనా అనే మాట రాయబడ్డది. జీవ గ్రంథంలో వ్రాయబడినట్టు కనబడబడ్డదా? తప్పించుకునే ఏకైక మార్గము ఆ పెద్ద నిచ్చెన యేసు ప్రభువారే. మరలా బిగ్గరగా చెప్పండి, ప్రభువును భయపరచండి. వాక్యము తెలియజేస్తున్నది, పూర్వకాలంలో నానా విధములందు నానా సమయంలో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ అంత్య దినములందు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ కుమారుడు ఎలా మాట్లాడతాడంట? వాక్యము ద్వారా మాట్లాడతాడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఎంత గొప్ప రక్షణ మన యొద్దకే వస్తే! ఇది నా కాదు, ఇది ఇప్పుడు కాదు, ఇల్లు అడ్డుకొని పోతున్నది, నాకు ఇంకా సమయం లేదు, నేను ఇంకా కొద్దిసేపు ఉంటాను, ఇందులో అడ్డుకొని చచ్చిపోతాను అంటే ప్రభు ఏం చేస్తాడు? 10వ కీర్తనలో రాయబడ్డ రీతిగా పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు? ఒకసారి మనం ఆలోచన చేస్తాం, ఆ గొప్ప రక్షణ ఎలాంటిది, ఆయన త్యాగం ఎలాంటిది. యోహాను 3:16 తెలియజేస్తుంది, For God so loved the world that he gave his only begotten Son, whoever believes in him shall not perish but may have eternal life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టవాలని విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన నిర్ణయించాడు. తలవంచుకొని ప్రార్థన చేశాం. సర్వశక్తి గల దేవా, ఈ దినములైనా ఆయన సమీపంగా ఉండాలని ఆయన వెతకండి అని అన్నారు.